బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తరణ సవరణ 2026 ప్రక్రియలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 12న రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితాను స్తంభింపజేసింది. ఆ సమయానికి రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా వారందరికీ కూడా పంపిణీ చేసేందుకు పేర్లు ఇతర పాక్షిక వివరాలతో సర్ ఎమ్యూనరేషన్ ఫారాలను అయితే ప్రచురించింది. ఓటర్ల జాబితాను స్తంభింపజేశాక ఓటర్ల జాబితాలో కొత్త ఓటర్లను నమోదు చేసే ప్రక్రియను తాత్కాలికంగా నిలుపుదల చేసింది. రాష్ట్రంలో చివరిసారిగా 2002లో సర్ కార్యక్రమం నిర్వహించగా అప్పటి ఓటర్ల జాబితాలో ఉన్నటువంటి ఓటర్లతో ప్రస్తుత ఓటర్ల జాబితాలోని పేర్లను సర్ 2026లో భాగంగా మ్యాపింగ్ చేస్తోంది. ప్రస్తుత ఓటర్లు 2002 జాబితాలో తమ యొక్క పేరైన లేక తల్లిదండ్రులు నాయనమ్మ తాతయ్యల పేర్లనైతే అయినా కలిగి ఉంటేనే మ్యాపింగ్ జరగనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి 70.02% మంది ఓటర్ల మ్యాపింగ్ అయితే ఇప్పటి వరకు పూర్తి చేశారు. మ్యాపింగ్ జరిగినటువంటి ఓటర్లలో ఏకంగా ఏదైతే మ్యాపింగ్ జరిగినటువంటి ఓటర్లలో ఏకంగా 89.55 లక్షల మంది ఓటర్ల పేర్లు తల్లిదండ్రుల పేర్లు బంధుత్వం చిరునామా ఇతర వివరాల్లో అయితే తేడాలు ఉన్నట్లు ఎన్నికల సంఘం రూపొందించినటువంటి సాఫ్ట్వేర్లో అయితే గుర్తించింది. సర్ కార్యక్రమంలో భాగంగా జూలై 31 నుంచి సెప్టెంబర్ 28 మధ్య వారికి అయితే స్థానిక ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు నోటీసులు జారీ చేసి వివరణ కోరనున్నారు. రాష్ట్రంలోని మొత్తం ఓటర్లలో ఏకంగా 26.47% మందికి ఈసీ నోటీసులు జారీ చేయనున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఆయా ఏదైతే అనుమానాల నివృత్తికి కూడా ఎన్నికల సంఘం అయితే నిర్దేశించినటువంటి 13 రకాల పత్రాలను ఆధారాలుగా చూపాలని చెప్పేసి అయితే వారిని కోరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అంతకంటే ముందు ఈ నెల 25 నుంచి వచ్చే నెల 24 మధ్యలో అయితే వారితో పాటు రాష్ట్రంలోని ఓటర్లందరికీ కూడా 2 ఎమ్యూనరేషన్ ఫారాలను పంపిణీ చేయనున్నట్టు తెలుస్తూ ఉంది. వాటిని నింపాక ఒక ప్రతిని వెనక్కి తీసుకొనున్నారు. స్థానిక బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి కూడా తిరిగి ఈ ప్రక్రియను నిర్వహిస్తారు. జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితానైతే ప్రకటిస్తారు. ఆ తర్వాతే మ్యాపింగ్లో వ్యత్యాసాలు ఉన్నటువంటి గుర్తించిన ఓటర్లకైతే నోటీసులు జారీ చేసి నిర్దేశిత తేదీని విచారణకైతే హాజరు కావాలని చెప్పేసి కోరనున్నారు. సర్ నిర్వహణకు ఎన్నికల సంఘం ప్రత్యేకమైనటువంటి సాఫ్ట్వేర్ రూపకల్పన చేసింది. ఓటర్ల వివరాల్లో ఎలాంటి తేడాలు ఉన్నా కూడా పట్టేసి ఏదైతే అనామలీస్ ఓటర్ల జాబితాలో అయితే చేరుస్తూ ఉంది. 2002 జాబితాకు ఇప్పటి జాబితాకు పేర్ల అక్షరాల్లో మార్పులు బంధుత్వం పొరపాటుగా నమోదై ఉండటం తండ్రికి బిడ్డకు మధ్య వయసులో సాధారణ తేడాలు ఉండటం తండ్రి కుమారుడికి మధ్య అయితే వయసు తేడా దాదాపుగా 15 ఏళ్ల కంటే తక్కువగా ఉండటం ఒకే కుటుంబంలో 6 కంటే ఎక్కువ మంది సంతానం ఉండటం క్షేత్రస్థాయిలో బిఎల్ఓలు అయితే తప్పుడు మ్యాపింగ్ చేయడం వంటి లోపాలను సాఫ్ట్వేర్ గుర్తిస్తోందని చెప్పేసి అధికారులు తెలిపారు. అలాంటి కారణాలతోనే రాష్ట్రంలో 89.55 లక్షల మంది ఓటర్ల వివరాల్లో వ్యత్యాసాలు అనుమానాలు ఉన్నట్లయితే సాఫ్ట్వేర్ గుర్తించిందని చెప్పేసి అధికారులు తెలిపారు. సర్ ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలో ఓటర్ల జాబితాను స్తంభింపజేసిన మ్యాపింగ్ ప్రక్రియ యథాతథంగా అయితే కొనసాగుతుందని చెప్పేసి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఈ నెల 12 నాటికి ఓటర్లుగా నమోదై ఉన్నటువంటి వారికే ఎన్యూమరేషన్ ఫారాలు అందజేయనుండగా జాబితాలో పేరు లేనటువంటి వారికైతే ఓటరుగా నమోదు చేసుకోవడానికి కూడా సర్ ప్రక్రియలో భాగంగా అవకాశం కల్పిస్తారు. 18 ఏళ్లు నిండి ఓటర్ల జాబితాలో పేరు లేనటువంటి వారికి బిఎల్ఓలు ఫారం 6 దరఖాస్తుతో పాటు ఒక స్వీయ ధృవీకరణ పత్రాన్ని కూడా అందజేస్తున్నట్లు తెలుస్తూ ఉంది. వాటిని నింపి తిరిగి బిఎల్ఓలకు అందజేయాలి.
జూలై 31 నుంచి ఆగస్టు 30 మధ్య దరఖాస్తులు అభ్యంతరాల పరిష్కారం ప్రక్రియలో భాగంగా అయితే కొత్త ఓటర్ల నమోదు దరఖాస్తులను మరి ఈఆర్ఓలు పరిశీలించి అర్హులకు తుది సర్వ్ ఓటర్ల జాబితాలో అయితే చోటు కల్పిస్తారు. మరోవైపు ఎన్నికల సంఘం చేపట్టినటువంటి ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలో 1.08 కోట్ల ఓట్లనైతే ఏదో ఒక కారణం చూపించి పక్కన పెట్టారని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. అనుమానాస్పదం పేరుతో అయితే వాటిని తొలగించే అవకాశం ఉందని, అదే జరిగితే కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేశారు. సర్ను మరి ఆషామాషిగా అయితే తీసుకోవద్దు అని, ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాల్సిందేనని చెప్పేసి అయితే మంత్రులకు మరి సర్కు సంబంధించి నియమితులైనటువంటి లోక్సభ నియోజకవర్గ ఇన్ఛార్జీలకు సీఎం స్పష్టం చేశారు. సర్లో భాగంగా 2028 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఓటర్ల జాబితా ఈ ఏడాది అక్టోబరు నెలలోనే సిద్ధమవుతుందని తెలియజేశారు. అనుమానాస్పదం పేరుతో పక్కన పెట్టినటువంటి ఓటర్లను ఎన్నికల సంఘము తొలగిస్తే తర్వాత చేసేది ఏమీ ఉండదని చెప్పేసి హెచ్చరించారు. రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో ప్రతి గ్రామంలోని ప్రతి ఒక్క బూత్ లెవెల్ ఆఫీసర్కు పార్టీ స్థానిక ముఖ్య నాయకులు అయితే సమన్వయం చేసుకోవాలని చెప్పేసి సూచించారు. ఓటర్లు ఏదైనా పని మీద ఇతర ప్రాంతాలకు వెళ్ళినా, వలస వెళ్ళినా వారి ఓట్లు తొలగింపునకు గురి కాకుండా జాగ్రత్త వహించాలన్నారు. మరి ఈ మేరకు అయితే ఈ నెల 20వ తేదీలోగా జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు మరి సంబంధిత పార్లమెంటు, అసెంబ్లీ పార్టీ ఇన్ఛార్జీలతో అయితే సమీక్ష నిర్వహించాలని చెప్పేసి తెలియజేశారు. మరి ఇన్ఛార్జ్ మంత్రులు జిల్లా స్థాయిలో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. సర్ ప్రక్రియను ప్రతి ఒక్కరు కూడా సీరియస్గా తీసుకోవాలని, ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి సందర్భమని అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి రేవంత్ రెడ్డి సూచించారు. పార్లమెంటు ఇన్ఛార్జీలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో, అసెంబ్లీ ఇన్ఛార్జీలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో అయితే మానిటరింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. మరి గాంధీ భవన్లో వార్ రూమ్ ఏర్పాటు చేసి బూత్ స్థాయిలో పర్యవేక్షణ జరపాలన్నారు. మరి ఏ రోజుకు ఆ రోజు నివేదికలు తెప్పించుకోవాలని, మరి ఎవరు నిర్లక్ష్యం వహించినా కూడా తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుందని, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా మెలగాలని చెప్పేసి అయితే సీఎం దిశానిర్దేశం చేశారు.